అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే కాంగ్రెస్ తీరు మారట్లేదా లేక జనాల బుద్ధి మారట్లేదో అర్థం కావట్లేదులే. కానీ కాంగ్రెస్ పెడుతున్న స్కీమ్లు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మరియు బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్స్ని ఉద్దేశంగా తీసుకొని కాంగ్రెస్ పెడుతున్న స్కీమ్లను చూస్తుంటే అబ్బో నా భూతో నా భవిష్యత్తు అనేలా ఉన్నాయి. అంటే భూతకాలంలో ఎవరు చేయలేదు, భవిష్యత్తు కాలంలో కూడా ఎవరు చేయలేరు అనేలా కాంగ్రెస్ స్కీములు చూస్తుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది అని చెప్పాలి. ఇంతకీ కాంగ్రెస్ ఏం స్కీములు పెట్టింది అని అనిపిస్తుందా? అదేనండి, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే బీహార్లో అయినా లేక ఇటు పశ్చిమ బెంగాల్లో అయినా గెలిస్తే ఆడవారికి ప్యాడ్స్ తెలుసా, విస్పర్స్ అన్నమాట. ఈ విషయం చెప్పిన తర్వాత మహిళలైనా కానీ కొంతమంది పురుషులైనా కానీ ఎలాంటి బాధకు లేనవద్దండి. ఎందుకంటే పెట్టిన వాళ్ళకు లేనిది చెప్పిన వాళ్ళది తప్పేంటి ఆలోచించండి ఒకసారి. కరెక్ట్. అంటే ఇప్పుడు ప్యాడ్స్ పంపకం చేస్తే ఏం నష్టం? మహిళల 5వ తరాన్ని కాపాడుతున్నట్టే కదా, అందరూ కొనుక్కొని యూజ్ చేసుకోలేరు కదా, అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది పాపం అని మీరు అనుకోవచ్చు, తప్పులేదు. కానీ ఆ ప్యాడ్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల మన రాహుల్ గాంధీ గారి చిత్రపటం ఉందన్నమాట. అవాక్కయ్యారా? మరిది సంగతి. వీళ్ళకి వ్యక్తిగతంగా వచ్చే ఆలోచనలా తెలియదు, లేకపోతే ఈ టీం మొత్తం కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియదు. కానీ ఈ విధమైన నిర్ణయాలు చేస్తుంటే జనరల్గా పిల్లలకు కూడా అబ్బో అనిపించేలా ఉంది. ఒకసారి మీరే ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఇగో ఈ రేంజ్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయి అన్నమాట. పిల్లలకు కూడా విచిత్రం కలిగించే అంతలా. అందుకే మొన్న మల్లికార్జున ఖార్గే గారు కూడా ఏమన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తెలంగాణలో గెలవదు అని ఖరాఖండిగా చెప్పేశారు. అంటే వీళ్ళు పెట్టే స్కీములు, వీళ్ళ యొక్క పాలన ఈ రేంజ్లో వాళ్ళ నాయకులని ఆశ్చర్యపరిచేలా ఉంటుంది అన్నమాట. ఇప్పటికైనా హిందువులు అనేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తున్నారు కదా కలిసి, వాళ్ళు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మరి అర్థమైందిగా? జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.